సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. స్త్రీ పురుషులు ఎవరికైనా సరే పుట్టిన తేదీ, నెల, సంవత్సరంలో ఉన్నటువంటి అంకెలు మొత్తం కూడా కలిపినప్పుడు వచ్చే అంకెను ఆత్మసంఖ్య అంటారు. జ్యోతిష శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఎవరికైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరంలో ఉన్న అంకెలు మొత్తం కలిపినప్పుడు చివరగా వచ్చే అంకె 7 అయినట్లయితే ఆత్మసంఖ్య 7 కలిగిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకు అదృష్టం కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆత్మసంఖ్య 7 కలిగిన వాళ్ళ మీద నవగ్రహాలలో కేతువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళకున్న ప్రధానమైన లక్షణం ఏంటంటే విమర్శిస్తే ఒప్పుకోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ళ తప్పు లేకుండా మాట పడని ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఆ తర్వాత ఆత్మసంఖ్య 7 ఉన్న వాళ్ళకున్న రెండవ లక్షణం ఏంటంటే జీవితంలో రక్త సంబంధీకులకే మొట్టమొదట ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. రక్త సంబంధీకులకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. రక్త సంబంధీకులు ఏం చెప్తే దాన్నే ఎక్కువగా ఆచరించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అందుకే సంఖ్యాశాస్త్రపరంగా ఆత్మసంఖ్య 7 కలిగిన వాళ్ళు తల్లిదండ్రులకు ఎక్కువ జీవితంలో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకున్న ఇంకొక ప్రధానమైన లక్షణం ఏంటంటే అన్నీ తెలిసి అంతా అసంపూర్తే అన్న భావనను కలిగి ఉంటారు. అంటే జీవితంలో ఏ విషయంలో కూడా పూర్తి సంతృప్తిని పొందరు. ఒక రంగంలోకి ప్రవేశించినా కూడా ఆ రంగంలో పూర్తి సంతృప్తిని పొందకుండా ఇంకొక రంగంలోకి ప్రవేశించాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆత్మసంఖ్య 7 కలిగిన వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్లకు అనుకూలించే ఏదో ఒక రంగంలో స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే వీళ్ళు ఉద్యోగాలు చేసినా కూడా ఒక ఉద్యోగంలో ఉండకుండా తరచుగా ఉద్యోగాలు మార్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. సాధ్యమైనంత వరకు 2 ఉద్యోగాలు చేసి చివరగా 3వ ఉద్యోగంలో ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా వడ్డీ వ్యాపారం వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. అలాగే సాంకేతిక రంగం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్యలు వీళ్ళకి 7, 16, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే వీళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. వారాల పరంగా ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. రంగుల పరంగా తెలుపు, ఆకుపచ్చ, పసుపచ్చ రంగులు వీళ్ళకి ఎక్కువ అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. వివాహం చేసుకోవాలనుకుంటే ఆత్మసంఖ్య 7 కలిగిన వాళ్ళు ఆత్మసంఖ్య 1 కలిగిన వాళ్ళను వివాహం చేసుకుంటే చాలా వరకు దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉంటుంది. ఎందుకంటే సహజంగా వీళ్ళు విమర్శిస్తే ఒప్పుకోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకె 1 ఉన్న వాళ్ళను వివాహం చేసుకుంటే చాలా వరకు దాంపత్య జీవితంలో విభేదాలు లేకుండా అనుకూలతను అందిపుచ్చుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో ఆత్మసంఖ్య 7 ఉన్న వాళ్ళనే వివాహం చేసుకుంటే చాలా వరకు సత్ఫలితాలు కలుగుతాయి. ఆత్మసంఖ్య 7 వాళ్ళకి అధిపతి నవగ్రహాలలో కేతువు కాబట్టి, కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఆత్మసంఖ్య 7 వాళ్ళు ఎక్కువగా గణపతిని పూజించాలి. వీలైనప్పుడల్లా మంగళవారం గణపతి ఆలయానికి వెళ్ళాలి. ఎందుకంటే కేతువుకి ఇష్టమైన వారం మంగళవారం. ఆత్మసంఖ్య 7 వాళ్ళ మీద కేతువు ప్రభావం ఉంటుంది. కేతువుకి అధిష్టాన దైవం గణపతి కాబట్టి, కేతువుకి ఇష్టమైన వారం మంగళవారం కాబట్టి వీళ్ళు మంగళవారం గణపతి ఆలయానికి వెళ్ళటం, గరిక, ఎర్ర పుష్పాలతో మంగళవారం గణపతిని పూజించటం, మంగళవారం గణపతి ఆలయంలో కానీ ఇంట్లో కానీ కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకోవటం ద్వారా జీవితంలో తొందరగా మంచి అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంకటనాశక గణేష స్తోత్రాన్ని ప్రతి మంగళవారం వీళ్ళు పఠిస్తే చాలా మంచిది. అలాగే మంగళవారం రోజు గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించినా కూడా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వీళ్ళ జీవితంలో 25వ సంవత్సరము, 34వ సంవత్సరము అదృష్టాన్ని కలిగింపజేసే సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరాల్లో చక్కటి స్థిరత్వం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆత్మసంఖ్య 7 వాళ్ళు గణపతిని ఎంత ఎక్కువ పూజిస్తే జీవితంలో అంత త్వరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.